హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి ఏంటంటే ఎల్జీలో డబల్ డోర్ విత్ బిగ్గెస్ట్ కెపాసిటీ అనమాట. విత్ 592 లీటర్స్లో వస్తుంది. అండ్ ఏంటంటే ఇది కొరియన్ మేక్ అనమాట. ఇది 1 స్టార్ రేటింగ్ తోటి వస్తుంది. అండ్ దీంట్లో మీరు ఎనర్జీ కన్సంప్షన్ కూడా చూడొచ్చు. అక్కడ 382 యూనిట్స్ పర్ ఇయర్ వస్తుంది అనమాట. 592 లీటర్స్ 2025 న్యూ మోడల్ అనమాట. యాక్చువల్ ఇంతకుముందు కొంటుంటే బట్ ఏంటంటే ప్రొడక్షన్ క్లోజ్ అయింది. బట్ మళ్ళీ రీలాంచింగ్ అయింది అనమాట. ఇంకోటి దీంట్లో మనకి ఇందులో ఇక్కడ ఫ్రిడ్జ్ టెంపరేచర్ డిజిటల్ డిస్ప్లే వస్తుంది. ఫ్రిడ్జ్ కానీ ఫ్రిడ్జ్ టెంపరేచర్ కూడా టచ్ ఆప్షన్ ఉంటుంది. మనకి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అంటే డోర్ ఓపెన్ చేయకుండా యూజ్ చేసుకోవచ్చు. కూలింగ్ కూడా మనకి ఏం లాస్ అయ్యే ఆప్షన్ ఉంటుంది దీంట్లో మనకి. అండ్ లాంగ్ ప్రెస్ చేస్తే చైల్డ్ లాక్ కూడా అవుతుంది. డిస్ప్లే లాక్ అయిపోతుంది ఎవరైనా చిన్నపిల్లలు కూడా. ఇంకోటి దీంట్లో ఏంటంటే మనకి థింక్ యూ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. ఎల్జీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనం ఎనీవేర్ ఎక్కడి నుండైనా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే టెంపరేచర్ కంట్రోలింగ్ కానీ ఏదైనా కన్వర్ట్ చేయడం మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వచ్చేసి పైన ఫ్రీజర్ కంపార్ట్మెంట్ అనమాట. ఇది చాలా పెద్దగా ఉంటుంది అనమాట. లేకపోతే నాన్ వెజ్ స్టోరేజ్ చేయడానికి కూడా ఈజీ ఉంటుంది అనమాట. డ్రై ఫ్రూట్స్ కానీ మసాలాస్ కానీ పేస్ట్రీస్ కూడా అన్ని స్టోరేజ్ చేసుకోవచ్చు. చాలా పెద్దగా ఉంటుంది కెపాసిటీ. ఇది కొరియన్ మేకర్ చూడవచ్చు. మీరు మేడ్ ఇన్ కొరియన్ కూడా రాసి ఉంటుంది చూడండి. అండ్ అక్కడ కెపాసిటీ కానీ దాని గ్యాస్ కూడా ఏది ఉంది R600 గ్యాస్ కూడా వస్తుంది మనకి. అండ్ ఫ్రిడ్జ్ వెయిట్ కూడా రాసి ఉంటుంది. స్టోరేజ్ కెపాసిటీ రాసి ఉంది. ఫ్రీజర్ కెపాసిటీ 174 లీటర్స్. ఫ్రిడ్జ్ కెపాసిటీ 418 అండ్ వెయిట్ కూడా మనకి 90 kgs ఉంటుంది. అక్కడ గ్యాస్ కూడా రాసి ఉంటుంది. R600 గ్యాస్ వస్తుంది అనమాట. అండ్ మోడల్ కూడా చాలా బాగుంటుంది మనకి. ఇది ఇంకోటి పైన కూడా మనకి లైట్ వస్తుంది. ఫ్రీజర్లో కూడా ఈ ఒక్క మోడల్లో వస్తుంది. పెద్ద కెపాసిటీలో మాత్రమే మనకి పైన లైట్ వస్తుంది. అండ్ మనకి ఇలా మూవింగ్ ఐస్ మేకర్ వస్తుంది. మూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ ర్యాక్ వద్దంటే కూడా మనకి సెల్ఫ్ కూడా రిమూవ్ చేసుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు. ఏమైనా పెద్ద ఐటమ్స్ ఉన్నా కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ కూడా హెవీగా స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ టెంపరేచర్ కంట్రోల్ కూడా పైన చూడవచ్చు. మీకు దీంట్లో కొంచెం నాబ్ సిస్టమ్ లాగా వస్తుంది అనమాట. అండ్ పైన కూడా మీకు అలగలగ మీకు సపరేట్ ర్యాక్స్కి సపరేట్ కూలింగ్ కూడా వస్తుంది. పైన ఉంది, కింద కూడా వస్తుంది. ఇంకొంచెం ఫ్రెష్ అండ్ ఓజోన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇలా స్పెషల్ ఏంటంటే నాన్ వెజ్ కూడా మనం ఇలా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఫిష్ కానీ మీట్ కానీ ఇలా స్టోరేజ్ చేసుకోవచ్చు. బాస్కెట్ చాలా పెద్దగా వస్తుంది మీకు. అండ్ దీనికి సపరేట్గా డక్ట్ కూడా ఇచ్చాడు. కూలింగ్ కూడా దానికి సపరేట్గా పాస్ అవుతుంది మనకి. అంటే లైక్ ఏంటంటే మిక్సింగ్ అవ్వకుండా ఉంటుంది మనకి. స్మెల్ కూడా కిందికి వెళ్ళకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి మీకు ఎల్జీ పేటెంట్ మెయిన్ డోర్ కూలింగ్ అనే ఆప్షన్ వస్తుంది. దాంతో 35% ఫాస్టర్ కూలింగ్ ఉంటుంది. నార్మల్ ఏంటంటే బ్యాక్ సైడ్లో ఏ కంపార్ట్మెంట్కి ఆ కంపార్ట్మెంట్కి సపరేట్ కూలింగ్ వస్తుంది. సెల్ఫ్కి ఆ సెల్ఫ్కి. అండ్ 35% ఫాస్టర్ కూలింగ్ కూడా వస్తుంది. కింద ఇందులో వచ్చేసి మనకి హైజీన్ ఫ్రెష్ అని చెప్పి దీంట్లో ఫిల్టర్స్ వస్తాయి మనకి 5 ఫిల్టర్స్. ఫ్రెష్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది దాంట్లో. 5 డస్ట్ కానీ బ్యాక్టీరియా వీడేజర్ యూవీ లైట్ కూడా ఉంటుంది. అండ్ కింద వెజిటబుల్ బాస్కెట్ కూడా 2 బాస్కెట్స్ వచ్చాయి. సపరేట్గా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వెజిటబుల్ సపరేట్గా ఫ్రూట్ సపరేట్గా స్టోరేజ్ చేస్తామంటే కూడా చేసుకోవచ్చు. 2 బాస్కెట్స్ ఉంటాయి. అవి కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇంకోటి దానిపైన కూడా మీకు గ్లాస్ సెల్ఫ్ వస్తుంది. అది కూడా స్టోరేజ్ దానిపైన కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఉంటుంది మీకు. అండ్ సైడ్లో కూడా చూడవచ్చు మీరు సపరేట్ ర్యాక్స్ కూడా వస్తాయి దాంట్లో మనకి. దీంట్లో కూడా మనం టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్కి కానీ వెజిటబుల్ కానీ సపరేట్ ఉంటాయి. అది కూడా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ సైడ్లో కూడా మీకు ర్యాక్స్ చూడవచ్చు. పెద్దగా ఉంటాయి. దాంట్లో ఎక్కువ కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. దాంట్లో మనకి పైన ఫ్రీజర్లో 2 వస్తాయి. కింద ఫ్రిడ్జ్లో కూడా వస్తాయి. ఏదైనా మసాలాస్ కానీ పేస్ట్రీస్ ఉన్న డ్రై ఫ్రూట్స్ ఉన్న పైన స్టోరేజ్ చేసుకోవచ్చు. కింద కూడా ఏదైనా యూటిలిటీ స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. సపరేట్గా ఎక్ట్రే కూడా ఇచ్చింది మళ్ళీ. ఇంతకుముందు ఎక్ట్రే రావట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఎక్ట్రే మళ్ళీ స్టార్ట్ అయింది. అండ్ సెల్ఫ్స్ కూడా 2 పెద్దగా ఉంటాయి. అండ్ దాంట్లో కూడా మనకి వాటర్ బాటిల్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ పెద్ద 2.5 లీటర్ కూడా దాంట్లో స్టోరేజ్ చేసుకోవచ్చు. సైజ్ చాలా పెద్దగా వస్తుంది. ఓకేనా అండి. థ్యాంక్ యూ.